ఓం శాంతి. ఈ మాసం పత్రపుష్పంలో త్రిమూర్తి దాదీల యొక్క అమృత వచనాలలో భాగంగా ఈ వారం మనము జానకి దాది గారి క్లాస్ వింటున్నాము. ఈ క్లాస్ దాది గారు 2006వ సంవత్సరంలో చేయించడం జరిగింది. మరియు ఈ క్లాస్ యొక్క శీర్షిక బాప్ దాదా సే जो खजाने मिले हैं बुद्धि उसी में रमण करती रहे तो जीवन में रमणीकता आ जाएगी. బాప్ దాదాతో ఏవైతే ఖజానాలు లభించాయో బుద్ధి వాటిలోనే రమ్మింపచేస్తూ ఉన్నట్లయితే, అంటే వాటినే స్మరణ చేస్తూ వాటితోనే ఆటలాడుతూ వాటి గురించే ఆలోచిస్తూ ఉండటము, వాటితోనే రమిస్తూ ఉన్నట్లయితే జీవితంలో రమణీకత వచ్చేస్తుంది. बाप जानी जाननहार है, जहाँ ज़रूरत है अपने आप देता है. బాబా జానీ జానన్హార్ అంటే అన్నీ తెలిసినటువంటి వారు. ఎక్కడైతే అవసరమో అక్కడ బాబానే ఇస్తారు. अगर हमारे में कोई कमी है तो बाबा का नाम बाला नहीं कर सकेंगे. ఒకవేళ మన లోపల ఏవైనా బలహీనతలు ఉన్నాయనుకోండి, అప్పుడు బాబా పేరును ప్రత్యక్షం చేయలేరు. मेरा नाम बाला हो, मुझे नाम चाहिए ही नहीं. మరి నా పేరు ప్రత్యక్షం అవ్వాలి, నా పేరు మంచి పేరు రావాలి, ఇలాంటిది ఉండకూడదు. पर मेरे बाबा का नाम हो. बाबा कितना कल्याणकारी है, किसी को अनुभव हो जाए यह उसकी संतान है. నా పేరు ప్రత్యక్షం అవ్వాలని కాదు, నా బాబా ఎంత మంచివారు, బాబా పేరు ప్రత్యక్షం అవ్వాలి, బాబా ఎంత కళ్యాణకారిగా ఉన్నారు, ఇదే అనుభవం అవ్వాలి. ఎందుకు అనంటే మనం వారి యొక్క సంతానం కాబట్టి. ఆజ్ కీ దునియా మే కోయి భీ నిష్కామీ నిరహంకారి నహీ హే. ఈరోజు ప్రపంచంలో ఎవ్వరు కూడా నిష్కామ సేవ చేసేవారు, నిరహంకారులు ఎవ్వరూ లేరు. अगर हमारे में ये दो बातें नहीं आई तो संपन्नता बहुत दूर हो जाएगी. ఒకవేళ మన లోపల నా పేరు కాదు ప్రత్యక్షం అవ్వాల్సింది, బాబా పేరు ప్రత్యక్షం అవ్వాలి, బాబా కళ్యాణకారి ఉన్నారు, మరి ఇలా భావాలు అంటే నిష్కామి నిరహంకారి ఈ రెండు విషయాలు రాలేదనుకోండి, సంపన్నత చాలా దూరం అయిపోతుంది. బాబా లాంటి నిష్కామత్వము మరియు నిరహంకారత్వం రాలేదనుకోండి, అప్పుడు మనము సంపన్నత నుండి దూరంగా అయిపోతాం. जो बाबा ने मुझे आत्मा प्रति कहा है वो मैं भूल जाऊँ, बाकी बातें याद करूँ तो मेरे जैसा मूर्ख कोई नहीं. దాది ఏమంటున్నారు అని అంటే, ఏదైతే బాబా నా ఆత్మ పట్ల చెప్పారో అవి మర్చిపోయాను అనుకోండి, వేరే విషయాలన్నీ గుర్తున్నాయి, బాబా నా కోసం చెప్పినవి మర్చిపోయారు అని అంటే అలాంటి మూర్ఖులు ఇంకెవ్వరు లేనేలేరు. कोई पराई और पुरानी बातें याद करना माना सब कुछ गवा देना. ఏవైనా పరాయి విషయాలు మరియు పాత విషయాలను గుర్తుపెట్టుకోవడము అని అంటే అన్నింటినీ పోగొట్టుకోవడమే. संबंध में भी सहयोग नहीं मिलेगा, फिर सारा बोझ सिर पर आएगा. సంబంధాలలో కూడా అప్పుడు సహయోగం లభించడు, అప్పుడు పూర్తి బరువు మన తలపైనే వచ్చేస్తుంది. ఎందుకంటే బాబా సమానంగా నిష్కామత్వము నిరహంకారత్వం లేదంటే దూరంగానే వెళ్ళిపోతాం, అప్పుడు బాబా సహయోగం లభించదు. अपनी बुद्धि चलाने के बजाय उससे योग क्यों न लगाओ. తమ బుద్ధిని ఉపయోగించేదానికి బదులుగా బాబాతో ఎందుకు యోగాన్ని జోడించరు. शुरू से लेकर अगर कोई हमारे में कमज़ोरी रही तो कमी भी रहेगी. దాది అంటున్నారు, మొదటి నుండి మన లోపల ఏదైనా బలహీనత ఉందనుకోండి, అప్పుడు తక్కువ అనేటువంటిది తప్పకుండా ఉంటుంది. బలహీనత ఉంటే లోటు ఉంటుంది కదా ఏదో ఒకటి. ज्ञान का खजाना, समय का खजाना, गुणों का खजाना, शक्तियों का खजाना जो हमें मिला है उस खजाने को संभालना और बढ़ाना है. దాది అంటున్నారు, జ్ఞానం యొక్క ఖజానా, సమయం యొక్క ఖజానా, గుణాల ఖజానా, శక్తుల యొక్క ఖజానా ఏవైతే మనకు లభించాయో ఆ ఖజానాలన్నిటినీ సంభాళించుకోవాలి మరియు పెంచుకోవాలి. उसी में बुद्धि रमण करती रहेगी तो जीवन में रमणीकता आएगी.
వాటిల్లోనే బుద్ధి రమిస్తూ ఉన్నట్లయితే జీవితంలో రమణీకత అనేటువంటిది వస్తుంది. అన్ని ఖజానాల్ని నిండుగా పెట్టుకోవాలి. ఆ ఖజానాలలో బుద్ధిని నడిపిస్తూ ఉండాలి, వేరే విషయాలలో కాదు. జ్ఞానము, గుణాలు, శక్తులు, సమయము, ఈ ఖజానాలలో బుద్ధిని పెట్టండి. అప్పుడు రమణీకత గుణం కూడా మన లోపల వస్తుంది. మేరే జైసే కో హస్నా ముష్కిల్ థా, మే సమజ్తీ థీ ఏ భీ టైం వేస్ట్ హై. దాది అంటున్నారు, నాలాంటి వారికి నవ్వడం కూడా చాలా కష్టమే. ఎందుకంటే దాది అనుకునేవారట నవ్వటము అని అంటే అది కూడా టైం వేస్టే అని. पर यह अकल नहीं था कि रूहानियत में भी रहूं और रमणीकता भी रहे. నవ్వటము అంటే రమణీకత గుణం గురించి చెప్తున్నారు. మరి దాది ఇంకా అంటున్నారు, అప్పుడు తెలివి లేకుండే నాకు, ఏమని, ఆత్మీయతలో కూడా ఉండాలి మరియు రమణీకత గుణం కూడా ఉండాలి అనేటువంటిది నాకు తెలీదు. रूहानियत अपने स्वमान में रखती है, रमणीकता मीठा स्वरूप नम्रता वाला औरों को समीप ले आता है. इसलिए अपने पास इतना खजाना हो जो कोई भी सामने आए अच्छी रूहानियत रूह रिहान तो करे ना. దాది అంటున్నారు, ఆత్మీయత అనేటువంటిది స్వమానంలో ఉంచుతుంది. రమణీకత మరియు మధుర స్వరూపము, ఎప్పుడైతే నమ్రత గుణం ఉంటుందో ఇతరుల్ని కూడా మన సమీపంగా తీసుకుని వస్తుంది. ఏ గుణాలు? రమణీకత, మధుర స్వరూపము మరియు నమ్రత గుణము ఎప్పుడైతే మన లోపల ఉన్నాయో అప్పుడు ఇతరుల్ని ఆ గుణాలు మన వైపు ఆకర్షింపచేస్తాయి. కాబట్టి మన వద్ద ఎంత ఖజానా ఉండాలి అంటే ఎవరు ఎదురుగా వచ్చినా కానీ వారితో ఏం చేయాలి? ఆత్మిక సంభాషణను చేయాలి. రూరి అని అంటున్నారు, గప్పాలు కొట్టడం వేరే మాటలు కాదు. మన లోపల ఎంత ఆత్మీయత, ఎంత మధురమైనటువంటి స్వరూపము, నమ్రత గుణం ఉండాలి అని అంటే ఎదురుగా ఎవరు వచ్చినా కానీ వారితో ఆత్మిక సంభాషణ చేయాలి. అరే ముస్కురావుతో సహి. ఇంకా అంటున్నారు దాది, నవ్వనైతే నవ్వండి కదా, చిరునవ్వుతో అయితే ఉండండి కదా. అందర్ సే అప్నే ఆప్కో బాబా సమాన్ బనానా హే. లోపల స్వయాన్ని స్వయం బాబా సమానంగా తయారు చేసుకోవాలి. హమ్ బాప్ సమాన్ బంతే జాయే తో ఔర్ సమానతా మే సమీప్ ఆతే జాయేంగే. మనం బాబా సమానంగా అవుతూ వెళ్ళినట్లయితే ఇంకా అన్నిట్లో కూడా సమానత అనేటువంటిది సమీపంగా అవుతూ ఉంటుంది. సంగమే సమాన్ బంతే జాయేంగే. బాబా సమానంగా తయారు కాగలుగుతాము బాబా సాంగత్యంతో. సచ్చాయి, స్నేహ, సమీపత బాబా కే నజదీక్ లే జాతీ హై. సత్యత, స్నేహము మరియు సమీపత బాబా దగ్గరికి తీసుకెళ్తుంది. సత్యత, స్నేహము మరియు సమీపత బాబా సమానంగా తయారు చేస్తుంది. जो हमारे संग साथ है उनको भी ऐसे फीलिंग हो कि हम बाबा के साथ रहते हैं. మన తోడు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఇలాంటి ఫీలింగ్ కలగాలి. ఏమని? మేము బాబాకి తోడున్నాము అనేటువంటి ఫీలింగ్. అంటే మనతో ఉంటే కూడా మన యొక్క స్వభావము, మన యొక్క గుణాలు ఎలా ఉండాలి అని అంటే మేము బాబాతో ఉన్నాము అనే విధంగా అనిపించే విధంగా అవ్వాలి. కేవల్ మే నహీ రహతీ హూ, హమ్ సబ్ బాబా కే సాత్ రహతే హై. ఇంకా దాది అంటున్నారు, కేవలం నేనున్నానని కాదు, మనమందరము బాబా తోడు ఉన్నాము. ఉంటుందా? ఇది గుర్తుంటుందా? పూర్తి రోజంతా మనమందరము బాబా తోడున్నాము. संपन्न बनने में मेरी कमी या दूसरे की कमी बीच में इंटरफियर ना करे. సంపన్నంగా కావటంలో ఎలాంటి లోపాలు, నా లోపాలు కానీ ఇతరుల లోపాలు కానీ ఇంటర్ఫియర్ కాకూడదు. అంటే సంపన్నంగా కావటంలో ఇలాంటి లోపాలు ఏవైతే ఉన్నాయో అవి అడ్డుపడకూడదు. అగర్ మేరీ కమీ హుయి తో దూసరోं को भी तकलीफ होगी. ఒకవేళ నాలో ఏదైనా లోపం ఉందనుకోండి, అది ఇతరులని కూడా కష్టపెడుతుంది. या दूसरों के कमी की मुझे तकलीफ़ होती है तो वो मेरी कमज़ोरी हो गई. లేదు ఇతరుల యొక్క బలహీనతలు, లోపాలు నాకు కష్టపెడుతున్నాయి అనుకోండి, నాకు ఇబ్బంది పెడుతున్నాయి అనుకోండి, అది కూడా నా లోపమే.
వాళ్ళు ఎలా ఉంటే కూడా వాళ్ళ లోపాలు మనల్ని బాధించకూడదు, లేదు ఇబ్బంది పెట్టకూడదు. ఇబ్బంది పెడుతున్నాయి అంటే అది కూడా నా లోపమే. ఉస్మే సంపన్నతతో ఔర్ దూర్ హో జాయేగి. మరి దాంట్లో సంపన్నత ఉన్నట్లయితే, లోపం లేకుండా సంపన్నంగా ఉన్నట్లయితే ఇంకా అంత దూరం అయిపోతుంది. अपने को संभालने के लिए बाबा एकदम सामने आ जाता है. तुम क्या कर रही हो? స్వయాన్ని సంభాళించడం కోసము బాబా ఏకదం ఎదురుగా వచ్చేస్తారు. బలహీనతలుండి ఒకవేళ ఇబ్బంది పడుతూ ఉంటే సంపన్నంగా వెళ్తే బాబాకి బాబా ఏం చేస్తారు, ఏం చేస్తున్నావు బిడ్డ అని చెప్పేసి ఎదురుగా వచ్చేస్తారు ఏకదం. कभी हम बाबा को नहीं कह सकते कि बाबा यह बिगड़ गई है. అరే తుమ్ క్యా కర్ రహీ థీ. దాది తన అనుభవాన్ని చెప్తున్నారు. బ్రహ్మబాబా ఉన్నప్పుడు బాబాకి ఎప్పుడూ వెళ్ళి చెప్పేవారు కాదు, చెప్పగలిగేవారు కూడా కాదు బాబా ఇది పాడైంది అని. బాబా అడిగేవారు వెంటనే నువ్వేం చేస్తూ ఉన్నావు అది పాడయ్యేంత దాకా అని. యజ్ఞ బాబా కా సో హమారా హై, ఇస్నే కియా నహీ కహ సక్తే హై. తుమ్ క్యా కర్ రహీ థీ. ఇంకొక శిక్షణ బాబా ఇచ్చేవారు. ఏమని, ఈ యజ్ఞము బాబాది అని అంటే మనందరిది. వీరు చేశారు ఇలా చెప్పకూడదు, వీరు చేశారు కాబట్టి ఇది పాడైంది, వీరి ద్వారా ఇది పాడైంది, ఇలా చెప్పరాదు. మనం ఏం చేస్తున్నాము ఆ సమయంలో. బాబా అడిగేవారు నువ్వేం చేస్తూ ఉన్నావు అది పాడవుతూ ఉంటే. బాబా హమ్కో క్యా బనానే చాహతే హై ఓ కర్కే దిఖాయా హై. బాబా మనల్ని ఎలా తయారు చేయాలనుకుంటున్నారు అది బ్రహ్మబాబా చేసి చూపించారు. శివబాబా ఏమనుకున్నారు అనేటువంటి దానికి ప్రాక్టికల్ ప్రూఫ్ బ్రహ్మబాబా చేసి చూపించారు. కిतना భగవాన్ కో ప్యార్ హై मैं तो यही देखती रहती थी. మరి దాది అంటున్నారు ఎంత భగవంతుడికి ప్రేమ ఉంది బ్రహ్మతో కానీ పిల్లలతో కానీ, నేనైతే అదే చూస్తూ ఉండిపోయేదాన్ని. ఇతనా ప్యార్ ముజాత్మ మే హై. అంత ప్రేమ నా ఆత్మ లోపల ఉంది. అగర్ మేరే మే ప్యార్ నహీ తో మే సూఖీ కాఠీ హూ और सूखी काठी आपस में रगड़ेगी तो आग लग जाएगी. అది ఎంత మంచి మాట చెప్తున్నారు. ఒకవేళ నా లోపల ప్రేమ లేదనుకోండి అప్పుడు నేను ఎండు కర్రలాగా. ఒకవేళ ఎండు కర్రలు రాపిడి జరిగాయనుకోండి, రెండు రాసుకున్నాయనుకోండి, దాంట్లో ఏమవుతుంది, అగ్ని వస్తుంది, కాలిపోతాయి. ఫీర్ బుఝాయే కోన్. ఆ తర్వాత అగ్ని మండుతూ ఉండేది, రగులుతూ ఉండేది, దాన్ని ఎవరు ఆర్పుతారు అంటే ఇది స్వభావం గురించి చెప్తున్నారు. లోపల ప్రేమ గుణం లేదు అని అంటే ఎండుకర్రలాగా అయిపోతారు. మరి ఎండుకర్రలు రాపిడి జరిగితే పెద్ద పెద్ద పోట్లాటలు మొదలవుతాయి, చాలా రకాలైనటువంటి దుఃఖం మొదలవుతుంది. వాటిని ఆర్పేదెవరు మళ్ళీ. तो प्यार का सागर मेरा बाबा ज्ञान देता है और कहता है कि ज्ञानी तो आत्मा मुझे प्रिय लगती है. మరి ప్రియమైనటువంటి సాగరం బాబా, ప్రేమ సాగరుడు నా బాబా జ్ఞానాన్ని ఇస్తారు మరియు చెప్తారు నాకు జ్ఞాని ఆత్మలే చాలా ప్రియము అని. यह भी समझाया है कि ये सतोगुणी है, ये आसुरी गुण है. మనకి అన్నీ చెప్పారు. ఇదంటే సతోగుణము, ఇది ఆసురి గుణము అన్నీ మనకి నేర్పించారు. छोटी छोटी बातों में भी बाबा ने इतना ध्यान खिंचवाया है. हम उन बातों में ध्यान ना रखें और बातों में ध्यान रहे तो बाबा कहेगा कि यह मोटी बुद्धि है. దాది అంటున్నారు చిన్న చిన్న విషయాలలో బాబా ఎంత ధ్యానాన్ని మనకు లాగేటువంటి వారు, చిన్న విషయాల పట్ల కూడా బాబా ధ్యానాన్ని పెట్టేటువంటి వారు. మనము ఆ విషయాలలో తప్పకుండా దృష్టిని పెట్టాలి, అంటే ధ్యానాన్ని ఉంచాలి. ఒకవేళ అసలైనటువంటి విషయాలపైన మన బుద్ధిని ఉంచకుండా వేరువేరు మాటల్లో బుద్ధి పెట్టారనుకోండి, అప్పుడు బాబా అనేటువంటి వారు వీరు మొరటు బుద్ధి ఉంది, వీళ్ళకి లావు బుద్ధి, మందబుద్ధి ఉన్నవాళ్ళు అని అనేవాళ్ళు. बाबा के काम का मुझे बनना है, बाबा के साथ प्यार है ना. బాబాకి పనికొచ్చేవారిగా నేను తయారు కావాలి, బాబాకి పనికొచ్చేవారిగా నేను తయారవ్వాలి. బాబా తోడు ప్రేమ ఉంది కదా. दिल वाले को दी है, दिल वाले के साथ तपस्या कर रहे हैं. वह कहता है
तुम मेरी दिलरुबा हो, अगर वह कहे तुम मेरे काम की नहीं हो तो संगम पर जीना किस काम का. ఇన్ని చెక్కింగ్ పాయింట్స్. దాది అంటున్నారు మీ హృదయాన్ని హృదయాభిరాముడికి ఇచ్చేసేసారు. అవునా? దిల్వాలే హృదయంలో ఉండేటువంటి వారు మరి హృదయాభిరాముడికి ఇచ్చారు. మనము హృదయాభిరాముడితో తపస్సు చేస్తూ ఉన్నాము, బాబాని ప్రేమ చేస్తున్నాం, యోగం చేస్తున్నాం, తపస్సు చేస్తున్నాం. ఆయన ఏమంటారు అంటే మీరు నా దిల్రుబా ఉన్నారు, మీరు నా ప్రేయస్లు ఉన్నారు, నా చాలా ఇష్టమైనటువంటి సఖులు ఉన్నారు, దిల్రుబా నా హృదయంలో ఉండేవారు అని అంటారు. ఒకవేళ ఆయన చెప్పారనుకోండి నువ్వు నాకు పనికిరావు అని అంటే దాది అంటున్నారు ఇంకా సంగమయుగంలో జీవించి ఏం పని చేసినట్టు. ఎవరి కోసమైతే సమర్పణ అయ్యామో, ఎవరి కోసమైతే మనము తపస్సు చేస్తున్నామో, ఎవరితో అయితే తపస్సు చేస్తున్నామో వారు నీవేం నాకు పనికిరావు అని అంటే ఇంకా ఏం చేసినట్టు, వేస్టే కదా సంగమయుగంలో ఉండటము. జో ముझे अच्छा लगता है वो मैं करूँ तो బాబా కహేగా తుమ్ మేరే కామ్కి నహీ హో. మరి బాబా ఎప్పుడు అంటారు నువ్వు నాకు పనికిరావని? ఆలోచించారా ఎప్పుడన్నా? బాబా ఎప్పుడు అంటారు నువ్వు నాకు పనికిరావని? దాది అంటున్నారు నాకు ఏదైతే నచ్చుతుందో అదే నేను చేస్తాను. అంటే స్వయం నాకు ఏది నచ్చుతుందో నేను అదే చేస్తాను. అప్పుడు బాబా అంటారు నువ్వు నాకు పనికిరావు, ఎందుకంటే నేను చెప్పినట్టు నువ్వు చేయట్లేదు కదా, నాకేది నచ్చుతుందో నేను అది చేస్తాను, నేను ఎలా ఉండాలనుకుంటే అలా ఉంటాను అని అంటే మరి ఇంకా బాబా వారిగా ఎందుకైనట్టు? सर्वशक्तिमान बाबा की शक्ति काम करती है, सिर्फ हम लेते जाए. సర్వశక్తివంతుడైనటువంటి బాబా యొక్క శక్తి పనిచేస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి? కేవలం ఆ శక్తిని తీసుకుంటూ వెళ్ళాలి. अपनी कमज़ोरी कमी में अगर वो शक्ति नहीं खींच सकेंगे तो क्या हाल होगा. ఒకవేళ నా యొక్క బలహీనతలు లోపాలు బాబా యొక్క శక్తిని లాగలేవనుకోండి, అప్పుడు ఏ పరిస్థితి మీది? మన శక్తి లేకుండా బలహీనతలే ఉన్నాయి, లోపాలే ఉన్నాయి, తక్కువలే ఉన్నాయి. అప్పుడు బాబా శక్తిని లాగలేరు, అంత పవర్ లేదు నా లోపల. ఇంకా అప్పుడు ఏ పనికి వచ్చినట్టు మనము? संगम युग की सुनहरी घड़ियां है, भगवान स्वयं पढ़ाकर लायक बना रहा है. సంగమ యుగం యొక్క అమూల్యమైనటువంటి క్షణాలు. ఇంకా దాది అంటున్నారు భగవంతుడు స్వయం చదివిస్తూ మనల్ని అర్హులుగా తయారు చేస్తున్నారు. అందుకని ఇవి సంగమ యుగం యొక్క అమూల్యమైనటువంటి క్షణాలు. तो जो कमी कमज़ोरी है उसे ख़त्म करना है, दूसरों की कमी कमज़ोरी नहीं देखना है. కాబట్టి ఈ సంగమ యుగం యొక్క అమూల్యమైనటువంటి క్షణాలలో ఏవైతే మన లోపల తక్కువలో లోపాలు బలహీనతలు ఉన్నాయో అవన్నీ సమాప్తం చేయాలి. ఇతరుల యొక్క బలహీనతలు లోపాలు ఏవైతే ఉన్నాయో అవగుణాలు ఉన్నాయో అవి నేను చూడకూడదు, నావు కూడా సమాప్తం చేయాలి. ఇతరుల్లో ఉన్న వాటిని నోటీస్ చేయకూడదు, నేను దానిపైన ఎక్కువగా అటెన్షన్ ఇవ్వకూడదు. दूसरों की कमी मुझे कमज़ोर करेगी पर मेरी कमी कमज़ोरी को बाबा ख़त्म कर देगा. ఇతరుల యొక్క లోపాలు చూసినట్లయితే మనం బలహీనపడిపోతాం, కానీ మన లోపాలు మన బలహీనతల్ని బాబా సమాప్తం చేయగలరు. दूसरे टेस्ट लेंगे पर बाबा पास होने की शक्ति देता है. बच्ची मैं बैठा हूँ ना. మరి ఇతరులు మన పరీక్ష తీసుకుంటారు, కానీ బాబా ఏమంటారు? బాబా ఏమంటారు? నేనున్నాను కదా బిడ్డ అనే శక్తినిచ్చి మనల్ని ఆ పరీక్షలో పాస్ అయ్యేటువంటి శక్తినిస్తారు. हम सब सच की नैया में बैठे हैं, బాబా ले जा रहा है. మనందరం ఎక్కడ కూర్చున్నాము? సత్యం అనే నావలో కూర్చున్నాము, బాబా మనల్ని తీసుకెళ్తున్నారు. दुनिया देख रही है, ये सब जा रहे हैं कहीं, हमको देख वो भी साथ में बैठ जाएंगे. ఓకే, మరి దాది అంటున్నారు ప్రపంచం వాళ్ళు చూస్తారనమాట. రోజు మీరు సెంటర్కి వెళ్తారు కదా, అప్పుడు అందరు చూస్తారు వీళ్ళు ఎక్కడికో వెళ్తున్నారు అని అనుకుంటారు. మనల్ని చూస్తూ చూస్తూ వాళ్ళు కూడా కూర్చోండిపోతారు ఏదో ఒక రోజు. అచ్చా, మరి దాదిని ప్రశ్నించటం జరిగింది. ప్రశ్న ఏంటంటే, దాదీజీ संपन्नता की निशानियाँ क्या है जो हम सब को अपने ध्यान पर रखनी है.
దాది గారు సంపన్నత యొక్క గుర్తులు ఎలా ఉంటాయి, వాటిని మనము మన యొక్క ధ్యానంలో పెట్టుకోవాలి. సంపన్నత గుర్తులు ఏంటి అని అడుగుతున్నారు దాదిని. మరి దాది యొక్క సమాధానము, సంపన్నता की निशानियाँ सेवा में पहले स्वयं में कोई कमी कमजोरी ना हो. సంపన్నత యొక్క గుర్తులు ఏంటి అంటే, మొదటిది సేవలో మొదట స్వయంలో ఏ లోపాలు బలహీనతలు ఉండరాదు. సేవ చేయడానికి ఏ బలహీనతలు లోపాలు ఉండకూడదు. సంబంధ మే ఈశ్వరీయ స్నేహ కా సహయోగ హో. సంబంధాలలో ఈశ్వరీయ ప్రేమ యొక్క స్నేహం యొక్క సహయోగం ఉండాలి. మేరే కో సహయోగ్ కోయి దేవే యహ్ బాత్ నహీ, పరంతు మేరా ఫర్జ్ హై, मेरा परिवार है, मेरे रग रग में परिवार के लिए इतना प्यार हो तो सहयोग देना कोई बड़ी बात नहीं है. మరి దాది అంటున్నారు, నాకు ఎవరైనా సహయోగం ఇవ్వాలి, నాకు ఎవరైనా హెల్ప్ చేయాలి, ఈ మాట కాదు. నా కర్తవ్యం ఏంటి అంటే, ఇది నా పరివారము కాబట్టి నేను చెయ్యాలి. నాకు ఎవరైనా సహయోగం ఇస్తే చేస్తానని కాదు, నేను చేయాలి. ఎందుకంటే ఇది నా పరివారము. అణువణువులో కూడా లోపల మన యొక్క కణకణంలో కూడా పరివారం కోసం ఎంత ప్రేమ ఉండాలి. పరివారం పైన ప్రేమ ఉంది అని అంటే పరివారానికి సహయోగం ఇవ్వడం కష్టం అనిపించదు. मैं समझती हूँ जो भी कार्य है जहाँ भी है बाबा का है, बच्चे बाबा के हैं, సచ్చాయి और స్నేహ కామ్ కర్తా హై. ఇంకా దాది అంటున్నారు, నేనేమనుకుంటాను అని అంటే, ఏదైతే జరుగుతోందో ఈ కార్యము ఎక్కడ జరిగినా అంతా కూడా బాబాదే. ఏ సెంటర్లో కానీ ఏ కార్యం జరిగినా అంతా బాబా కార్యమే. కార్యము బాబాది మరియు పిల్లలు కూడా బాబా వారే. సత్యత మరియు స్నేహం అనేటువంటిదే పనికొస్తుంది. గోవర్ధన్ వాలీ కహానీ సబ్కి అంగుళి సే కామ్ హో గయా. అంటే గోవర్ధన పర్వతాన్ని ఎత్తినటువంటి కథను చూపించారు కదా, అందరూ వేళ్ళ సహాయం చేశారు, 1000 వేళ్ళు యొక్క సహాయం చేశారు. ఇలా అందరూ కూడా గోవర్ధన పర్వతాన్ని ఎత్తారు కదా, ఆ యొక్క వేలు సహాయంతోనే మొత్తం పని అయిపోయిందనమాట. సో అది కలిసికట్టుగా సమిష్టిగా పిల్లలందరూ పరివారంలో చేసిన దానికి గుర్తు. బలిహారీ సంఘటన की है, अगर इसमें ज़रा भी कमी है तो संपन्न नहीं बन सकते. పర్వతాన్ని ఎత్తేశారు అని అంటే మరి దీంట్లో గొప్పతనము సంఘటనది, పరివారంది. ఒకవేళ కొంచెం బలహీనత ఉంటే కూడా సంపన్నంగా కాలేరు. परिवार में हर एक का आपस में प्यार हो, एक दो के स्नेह से ही हर एक कार्य में संपन्नता आएगी. పరివారంలో ప్రతి ఒక్కరి పట్ల పరస్పరంలో ప్రేమ ఉండాలి, ఒకరికొకరితో స్నేహం ఉండాలి, అప్పుడే ఆ కార్యము సంపన్నత జరుగుతుంది. हमारी एनर्जी है, टाइम और संकल्प सब सफल होना चाहिए, कुछ भी निष्फल ना हो. మన యొక్క శక్తి, సమయము, సంకల్పాలు అన్నీ సఫలం అవ్వాలి, ఏది కూడా నిష్ఫలం అవ్వకూడదు. जो भी धन से, तन से या संबंध से सेवा कर रहे हैं उनका भी सफल होना चाहिए. ఏదైతే ధనంతో కానీ, తనువుతో కానీ, సంబంధాలతో కానీ సేవ జరుగుతుందో వారిది కూడా సఫలమవుతుంది. వారి ధనం కానీ, సమయం కానీ, సంకల్పాలు కానీ, ఎనర్జీ కానీ, టైం అన్నీ సఫలమవుతున్నాయి సేవలో. నిష్ఫల్ నా హో, ఎవరి సేవ కూడా నిష్ఫలంగా కాకూడదు. అంటే దాని యొక్క రిజల్ట్ లేకుండా ఉండకూడదు. అందరి ఎనర్జీ, సమయము, ధనము, సంకల్పాలు అన్నీ కూడా సేవలో ఉపయోగపడాలి. అందరు సూక్ష్మ యహీ रहता है कि हर एक का सब सफल हो. దాదికి ఎప్పుడు ఇదే లోపల ఉంటుందన్నమాట, ప్రతి ఒక్కరి యొక్క ఖజానాలన్నీ సఫలం అవ్వాలి అని. जो डालने वाले हैं वो बहुत भावना से डालते हैं, जो खर्च करने वाले हैं उनको भावना का पता नहीं होता है. మరి బాబా యొక్క భండారిలో అంటే బాబా యొక్క డొనేషన్ బాక్స్, బాబా యొక్క సేవకు ఏదైతే మీరు వేస్తారో, దాది అంటున్నారు, వేసేటువంటి వారు చాలా భావనతో వేస్తారు. ఎవరైతే ఖర్చు పెడుతూ ఉంటారో వారికి అలాంటి భావన గురించి తెలియకపోతే ఎలా కదా.
ఎంత భావంతో వేస్తారో, ఎంత శ్రద్ధ మరియు ఎంత కష్టపడి ఆ ధనాన్ని సంపాదించి వేస్తారో. ధనం ఒకటే కాదు, అన్ని రకాలుగా ఎనర్జీ, ధనము, సంకల్పాలు, శక్తి, సమయము అన్నీ ఇస్తాం కదా అందరూ కూడా. మరి ఖర్చు పెట్టేటువంటి వారు లేదు దాన్ని ఉపయోగించేటువంటి వారికి ఆ భావన తెలియకపోతే అది సఫలం అవ్వదు. जिन्होंने भंडारी में डाला उन्होंने तो अच्छी तरह से सफल किया. ఎవరైతే భండారిలో వేశారో వాళ్ళైతే తనది సఫలం చేసుకున్నారు. कोई भी कार्य है एक तन से करने वाले हैं, एक धन से करने वाले हैं, एक मन से करने वाले हैं, तीनों सफल हो. ఏ కార్యం జరిగినా కానీ ఒకరు తనుతో చేసేవారు ఉన్నారు, ఒకరు మనసుతో చేసేవారు ఉన్నారు, ఒకరు ధనంతో చేసేవారు ఉన్నారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా సఫలం చేసుకుంటారు. కానీ మూడు సఫలం అవ్వాలి. నిష్ఫల్ ఏ కౌడి భీ నా జాయే అంటే ఫలం లేకుండా నిష్ఫలంగా ఒక్క గవ్వంత కూడా పోకూడదు. అన్నీ ఉపయోగపడాలి. తనువు, మనసు, ధనము, సమయము, శ్వాస, సంకల్పాలు, శక్తి అన్నీ బాబా యొక్క కార్యంలో ఉపయోగపడాలి. ఏక్ దానా భీ నాలి మే నా జాయే. जैसे बाबा ने इकोनॉमी सिखाया है उसमें भी हम संपन्न बने, మిసాల్ బనే. దాది అంటున్నారు ఒక్క పైసా కూడా లేదు, ఒక్క బొట్టు కూడా లేదు, ఒక్క గింజ కూడా కాలువలో పోకూడదు. బుడదలో కలిసిన పన్నీర్ అని అంటారు కదా, అంటే వేస్ట్ అవ్వడం అలా అవ్వకూడదు. ఎలా అయితే బాబా మనందరికీ కూడా పొదుపు నేర్పించారు, దాంట్లో కూడా మనం సంపన్నంగా కావాలి, ఒక ఎగ్జాంపుల్గా అవ్వాలి. సేవా మే సంబంధ మే ఎకానమీ ఏక్ నమి. సేవలో సంబంధంలో అన్నింట్లో కూడా ఏక్ నమి అంటే ఒక బాబా యొక్క స్మృతే ఉండాలి, మరియు ఎకానమీ అంటే బాబా యొక్క స్మృతితో పాటు పొదుపు కూడా చేయాలి. बाबा ने कैसे हमारे दिलों को जीता है, यह गुण हमारे में भी आ जाए तो संपन्नता आ जाएगी. బాబా మనందరి హృదయాల్ని ఎలా గెలుచుకున్నారు, మరి ఆ గుణం మన లోపల కూడా వచ్చిందనుకోండి, అప్పుడు సంపన్నత దగ్గరకు వచ్చేస్తుంది. అందరి హృదయాలని గెలుచుకునేటువంటి శక్తి, అందరి హృదయాలని గెలుచుకునేటువంటి ప్రేమ అలా మన లోపల కూడా వచ్చిందనుకోండి, అప్పుడు సంపన్నత దగ్గర అయిపోతుంది. హాబీ హే जो बाबा ने किया है वही करे, उससे यज्ञ चल रहा है. ఇది ఒక హాబీ అన్నమాట, అంటే అలవాటు. ఇది బాబా ఏదైతే చేశారో నేను కూడా అదే చెయ్యాలి, దీంతోనే యజ్ఞం నడుస్తుంది. దాదికి ఇలాంటి హాబీనే ఉండేది కదా, బాబా ఏం చేశారో, బాబా ఎలా చేశారో అదే నేను చెయ్యాలి. అలానే చేస్తూ చేస్తూ యజ్ఞాన్ని నడిపించారు. కహా సే కహా బాబా కే చరిత్రోं से, బాబా కి తపస్య से सब फल खा रहे हैं. ఎక్కడున్నటువంటి యజ్ఞం ఎక్కడికి చేరింది చూడండి. అంటే దాది అంటున్నారు బాబా యొక్క చరిత్రల ద్వారా, బాబా యొక్క తపస్సు ద్వారా మనందరము ఈరోజు ఫలాన్ని తీసుకుంటూ ఉన్నాం, ఫలాన్ని తింటూ ఉన్నాం. బాబా యొక్క యజ్ఞము, బాబా యొక్క తపస్సు. మనమైతే దాదీలందరి యొక్క తపస్సు, వారి చరిత్రను కూడా చూసాము. వారి ద్వారా కూడా ఈ యజ్ఞం ఎంత ముందుకు వెళ్ళింది. తపస్య బాబానే కి, త్యాగ్ బాబా కా హై, పర్ హమ్ భీ తో కుచ్ త్యాగ్ తపస్య కరే తబ్ తో సంపన్నత ఆయేగి. మరి తపస్సు కూడా బాబానే చేశారు, త్యాగం కూడా బాబానే చేశారు. మరి మనం ఏం చేసినట్టు, మనం కూడా కొద్దిగా త్యాగ తపస్సులు చేసినట్లయితే సంపన్నత వచ్చేస్తుంది. రియాలిటీ క్యా హై, वो मेरे अंदर आ जाए तो संपन्नता मेरे गले का हार बनना सहज है. సత్యత ఏదైతే ఉందో అది నా లోపల కూడా వచ్చినట్లయితే సంపన్నత నా హృదయానికి లేదు నా మెడలో హారంగా అవుతుంది. అగర్ హమారీ ఏక్తా మే కమీ హోగి, బిల్డింగ్ మే ఫూట్ పడి తో ఖతరా హై. ఒకవేళ మన ఐకమత్యంలో తక్కువ ఉంది, బిల్డింగ్ ఒకవేళ చీలిందనుకోండి, చీలికలు వచ్చేసాయి అనుకోండి, అప్పుడు బిల్డింగ్కే ప్రమాదము. हम यज्ञ के पिलर्स हैं, पिलर के आधार पर बिल्डिंग खड़ी होती है. మనందరము యజ్ఞం యొక్క స్తంభాలము, యజ్ఞం యొక్క పిల్లర్స్. మరి స్తంభాలపైనే బిల్డింగ్ అనేటువంటిది. పిల్లర్స్ ఉంటాయి కదా, బీమ్స్ ఉంటాయి, కాలమ్స్ ఉంటాయి. మరి పిల్లర్స్ వేస్తారు, పిల్లర్స్ పైన మొత్తం బిల్డింగ్ అంతా నిలబడుతుంది. మనము అలా యజ్ఞానికే పిల్లర్స్. పిల్లర్స్ का भी आपस में कनेक्शन रहता है, पिलर दिखावे वाले भी ना हो.
రెండు విషయాలు చెప్తున్నారు పిల్లర్స్ గురించి. పిల్లర్స్ మధ్యలో కూడా కనెక్షన్ ఉంటుంది. అదే ఇక్కడ బీమ్ వేస్తారు కదా, నిలువుగా ఉండే వాటికి అడ్డంగా మళ్ళీ సపోర్ట్ ఇస్తూ ఉంటారు అన్నిటిని కలపడానికి. మరి కొన్ని పిల్లర్స్ అయితే కనిపించని కూడా కనిపించవు, గోడ లోపల ఉండిపోతాయి కదా, అవి బయటికి కనిపించవు. బాబా హమ్కో 16 కళ సంపూర్ణ బనాతా హై, హమ్ సబ్ మిల్కర్ సంపూర్ణ బనేంగే. బాబా మనల్ని 16 కళ సంపూర్ణంగా తయారు చేస్తూ ఉన్నారు. మనందరము కలిసి సంపూర్ణంగా అవుదాము. ఇస్మే ఏక్ తో ఖుద్ బాబా సే రూ రిహాన్ కరో. దీనికోసం మనం సంపూర్ణంగా కావడానికి బాబాతో మనము ఆత్మిక సంభాషణ చేయాలి. అభి తో రూ రిహాన్ కా టైం భీ పూరా హో గయా హై. ఇప్పుడైతే ఆత్మిక సంభాషణ చేసేటువంటి సమయం కూడా అయిపోయింది. వానప్రస్థ్ మే బాతే కమ్ హోతీ హై పర్ రెస్పెక్ట్ బహుత్ హోతా హై. ఎందుకని తక్కువైపోయింది? ఇప్పుడు అలాంటి సమయం అయిపోయింది. రూహ్ రిహాన్ చేసే టైము, ఆత్మిక సంభాషణ ఎందుకు అని అంటే ఇప్పుడు వానప్రస్థులు అయిపోయారు. మీరు వానప్రస్థులు ఎక్కువగా మాట్లాడరు, వయసు పైపడిన వాళ్ళు ఎక్కువగా మాట్లాడరు, కానీ పరస్పరంలో చాలా ప్రేమ గౌరవం అనేటువంటిది ఉంటాయి. బాబాని భీ कैसे हमारी पालना करके कितना लायक बनाया है. బాబా కూడా మనందరినీ ఎంత బాగా పాలన చేసి యోగ్యులుగా తయారు చేశారు. हम आपस में एक दो को आगे रखते हैं, इसलिए दुनिया भी हमको बहुत రెస్పెక్ట్ से देख रही है. మనం పరస్పరం ఒకరినొకరు ముందు పెడతాము, అందుకనే ప్రపంచం వారు కూడా మనల్ని ఎంతో గౌరవప్రదంగా చూస్తారు. बाबा ने हम बच्चों को इशारे बड़े प्यार से दिए हैं, कान भी पकड़े हैं तो भी प्यार से. బాబా మనందరికీ ఎంతో ప్రేమగా శిక్షణలు ఇస్తారు. ఒకవేళ చెవు పట్టుకున్నా కానీ, అంటే శిక్షణలు ఇచ్చినా, ఎప్పుడైనా తప్పు చెప్పినా కానీ చాలా ప్రేమతోనే చేస్తారు. आप एक दो को రెస్పెక్ట్ దేనా స్వమాన్ మే రెహనా. మరి మీరు పరస్పరంలో ఒకరికొకరు గౌరవాన్ని ఇవ్వాలి, మరియు మీరు కూడా స్వమానంలో ఉండాలి. कोई भी छोटी मोटी बात में अपनी सीट से उतर नहीं जाना. చిన్న పెద్ద విషయాలు ఏవైనా వచ్చినా కానీ మీరు మీ యొక్క సీట్ నుండి, అంటే స్వమానం యొక్క సీట్ నుండి కిందికి దిగకండి. బాబానే బిఠాయా హై ఉస్మే బహుత్ ఫాయిదా హై. బాబా మిమ్మల్ని స్వమానం యొక్క సీట్ పైన కూర్చోబెట్టారు కాబట్టి ఇప్పుడు దిగకండి, దీంట్లోనే ఎక్కువ లాభం అనేది ఉంది. यह भट्टी नहीं पर संगठन की शक्ति क्या होती है, यह संगठन ही ब्राह्मण जीवन की शोभा है. ఇది భట్టి కాదు, కానీ సంఘటన యొక్క శక్తి ఎలా ఉంటుంది అనేది మీరు చూస్తూ ఉన్నారు. ఈ సంఘటననే బ్రాహ్మణ జీవితం యొక్క శోభ, కళ. సంఘటననే బ్రాహ్మణ జీవితం యొక్క శోభ ఉంది. అచ్చా, ఇది ఈ వారం జానకి దాది గారి క్లాసు. బాబా యొక్క జ్ఞానాన్ని బుద్ధిలో రమింపచేస్తూ రమణీకతా గుణాన్ని ఎలా తీసుకురావాలనేది చాలా చక్కగా చెప్పారు. మరి ఎలాంటి పరస్పరంలో ఐకమత్యము మరియు ప్రేమ, గౌరవము, ఆప్యాయత ఉండాలి, ఇవన్నీ ఎంతో చక్కగా ప్రాక్టికల్గా చెప్పారు. ఈ క్లాస్ని మళ్ళీ ఇంకోసారి కూడా విందాము. మరియు ఈ వారమంతా ఈ పాయింట్స్ని నిత్య జీవితంలో ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేద్దాము. అచ్చా, ఓం శాంతి.